హలో సనాబ్ అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా, పై నెట్వర్క్ కేవైసీకి సంబంధించి గుడ్ న్యూస్. ఇంతవరకు కేవైసీ సబ్మిట్ చేయలేని వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. పై కేవైసీ గ్రేస్ పీరియడ్ డెడ్ లైన్ని మనకు ఎక్స్టెండ్ అయితే చేశారు. మార్చి 14th వరకు అయితే పొడిగించేశారనమాట. సో ఫిబ్రవరి 28వ తారీఖు లాస్ట్ డేట్ యాక్చువల్గా అయితే మనకు 14 days ఎక్కువ టైం అయితే ఇచ్చారు. సో ఆ లోపు మనం కేవైసీ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాలి, లేకపోతే సో మన అకౌంట్ అనేది క్లోజ్ చేస్తారా లేదా అనేది చూడాలి అనమాట. సో ఎవరికైతే కేవైసీ స్లాట్ అయితే వచ్చిందో వాళ్ళందరూ కేవైసీ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి. కేవైసీ స్లాట్ రాని వాళ్ళందరూ వెయిట్ చేయండి. 14 days లోపు మీకు కేవైసీ స్లాట్ అయితే వస్తుంది. సో అర్థమైందిగా, ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. కేవైసీ స్లాట్కి సంబంధించి 14 days పొడిగించేశారు కాబట్టి మార్చి 14th మనకు పై నెట్వర్క్ ప్రాజెక్ట్ డే అనమాట. సో అలాగే మార్చి 14th తర్వాత కేవైసీ స్లాట్ అనేది అక్కడితో క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత మనకు టోటల్లీ పై ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయబోతున్నారు. చేంజ్ కాబోతుంది. అలాగే మైనింగ్ అనేది స్టాప్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక్కడితో క్లోజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. అలాగే న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయితే చేస్తారు. న్యూ రిజిస్ట్రేషన్ అనేది మార్చి 14th తర్వాత క్లోజ్ అయితే చేస్తారు. సో మైనింగ్ అనేది కంటిన్యూ చేస్తారా, క్లోజ్ చేస్తారా అనేది చూడాలి. సో అర్థమైందిగా. సో అలాగే బైనాన్స్కి సంబంధించి ఒక అప్డేట్ అనమాట. పై నెట్వర్క్ పైకన్నీ బైనాన్స్ ఎప్పుడు లిస్టింగ్ చేయబోతుంది. యాక్చువల్గా ఫిబ్రవరి 28వ తారీఖున లిస్టింగ్ చేయాలి ఓటింగ్ లిస్టింగ్ ప్రకారము. సో ఓటింగ్ లిస్టింగ్ వచ్చేసి 86% ఓటింగ్ అయితే వేశారు. బైనాన్స్లో లిస్టింగ్ చేయండి అని 86% అనేది ఓటింగ్ అయితే వేశారనమాట. వద్దని 15% ఓటింగ్ అయితే వేశారు. సో మనకు మార్చి 1-2 లోపు మనకు అప్డేట్ అయితే వస్తుంది. బైనాన్స్లో లిస్టింగ్ అవుతుందా అవ్వదా అనేది మనకు చూడాలి. యాక్చువల్గా ఈరోజు 28వ తారీఖు, ఈరోజు ఈవినింగ్ కల్లా ఏమైనా అప్డేట్ వస్తుందేమో నేను వెయిట్ చేశాను వీడియో చేయడానికి. సో రాలేదు కాబట్టి వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను. సో మార్చి 1-2 లోపు వచ్చే ఛాన్స్ అయితే ఉంది బైనాన్స్ నుంచి అప్డేటు. సో 99% బైనాన్స్లో లిస్టింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెట్టారు. ఓటింగ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళకు 86% లిస్టింగ్ చేయండి అని వచ్చింది. సో వాళ్ళు 100% చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అర్థమందిగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.